అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు గృహప్రవేశానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి, వాటి తేదీలు క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇప్పటికే ఈ వీడియో అనేది కొద్దిగా లేటుగా నేను అప్లోడ్ చేస్తున్నానండి. జనవరి నెలలో గృహప్రవేశ ముహూర్తాలన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఏ రోజులలో మనము గృహప్రవేశానికి, గృహ ఆరంభం, గృహ శంకుస్థాపన, అద్దె ఇల్లు మారటానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేస్తాను. మొదటిగా ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం, ఫిబ్రవరి 14వ తేదీ, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 18, 21, 22, 23, 24, 25, 26, 28, 29 ఈ తేదీలలో మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనము 2024వ సంవత్సరంలో మార్చి నెలలో మనకి గృహప్రవేశానికి ఏ రోజులు అనుకూలంగా మార్చి 2వ తేదీ, మార్చి 3వ తేదీ, మార్చి 4వ తేదీ, 6, 13, 15, 16, 17, 18, 20, 21, 22, 24, 25, 27, 28, 30 ఈ రోజులలో మనకి మార్చి నెలలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి, ఏదైనా సరే సొంతింటి గృహానికి సంబంధించిన పనులన్నీ చేసుకోవడానికి ఈ రోజులలో అయితే చాలా అనుకూలంగా ఉందండి. ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ తేదీలలో ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 3వ తేదీ, ఏప్రిల్ 4వ తేదీ, ఏప్రిల్ 5వ తేదీ, ఏప్రిల్ 12వ తేదీ, ఏప్రిల్ 13వ తేదీ, ఏప్రిల్ 15, 18, 19, 20, 21, 22, 24 ఈ తేదీలలో మనకి ఏప్రిల్ నెలలో గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపన, గృహ ఆరంభం, సొంతింటి గృహానికి సంబంధించిన పనులన్నీ కూడా మనము ఏప్రిల్ నెలలో ఈ తేదీలలో అయితే మీరు చేసుకోవచ్చండి. తర్వాత మే నెలలో మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలల్లో మనకి కర్తరులు, మూఢములు, అలానే మనకి ఆషాఢ మాసం అనేది వస్తుందండి. ఈ 3 నెలల్లో అంటే దాదాపు మనకి 70 రోజులు, 80 రోజులు గురుమూఢ్యమి, శుక్రమూఢ్యమి, కర్తరులు ఇవన్నీ మనకి రావడం వలన ఈ 3 నెలల్లో మనము వివాహం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఇటువంటి ముహూర్తాలు ఏవి కూడా మనము ఈ 3 నెలల్లో అయితే చేయకూడదండి. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఎప్పుడు వచ్చాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, పూర్తి సమాచారం అంతా మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియో ఉపయోగపడితే చూడండి. ఇప్పుడు మనకి 2024వ సంవత్సరంలో ఆగస్టు నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజులలో ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ఆగస్టు 5వ తేదీ, ఆగస్టు 7వ తేదీ, ఆగస్టు 9వ తేదీ, ఆగస్టు 10వ తేదీ, 11, 14, 15, 17, 16, 18, 19, 22, 23, 24, 26, 28, 29, 30, 31 ఈ ఆగస్టు నెలలో మనకి మాసం కాబట్టి ఈ నెలలో మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపన, అద్దె ఇంటి మారడానికి, అలానే గృహానికి సంబంధించిన ఎటువంటి పనులు చేసుకోవడానికైనా మనకి ఈ ఆగస్టు నెలలో అయితే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ నెలలో మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేస్తానండి. సెప్టెంబర్ నెలలో మనకి భాద్రపద మాసం అనేది వస్తుందండి. అలానే మనకి ఈ భాద్రపద మాసంలోనే మనకి మహాలయ పక్షాలు అనేటివి అంటే పితృపక్షాలు అనేటివి మనకి ప్రారంభమవుతాయండి. ఈ పితృపక్షాల సమయంలో మనము మన పూర్వీకులు, మన పితృదేవతలకు మనము తద్దినాలు ఇలాంటివన్నిటివి జరుపుతామండి. ఈ రోజులలో మనము వివాహం కానీ, గృహప్రవేశాలు కానీ ఎటువంటి ముహూర్తాలు అయితే ఈ సెప్టెంబర్ నెలలో అయితే ఉండవండి. ఇప్పుడు అక్టోబర్ నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ తేదీలలో ఉన్నాయో నేను క్లియర్గా తెలియజేస్తాను. అక్టోబర్ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 7వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11, 12, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24, 25, 26, 27, 28 ఈ నెలలో మనకి చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తేదీలలో మీరు గృహానికి సంబంధించినటువంటి నూతన గృహప్రవేశము, గృహ శంకుస్థాపనలు, అలానే అద్దె ఇల్లు మారటానికి, ప్రతి ఒక్క శుభకార్యానికి మీకు ఈ రోజులైతే చాలా అనుకూలంగా ఉన్నాయండి.
తరువాత నవంబర్ నెలలో మనకి 2024వ సంవత్సరంలో ఏ తేదీలలో మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేస్తాను. నవంబర్ 3వ తేదీ, నవంబర్ 6వ తేదీ, నవంబర్ 7వ తేదీ, 8, 9, 10, 13, 14, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 27, 28 ఈ తేదీలలో మీరు గృహప్రవేశానికి కానివ్వండి, గృహ శంకుస్థాపన, అద్దె ఇల్లు మారటానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ నవంబర్ నెలలో అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు డిసెంబర్ నెలలో మనకి 2024వ సంవత్సరంలో గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ తేదీలలో ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేస్తాను. డిసెంబర్ 2వ తేదీ, డిసెంబర్ 4వ తేదీ, 5వ తేదీ, 6, 7, 8, 9, 11, 12, 14, 15, 18, 20, 22, 23, 25, 27, 28 ఈ తేదీలలో మాత్రమే మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభం, గృహ శంకుస్థాపన, అలానే అద్దె ఇల్లు మారటానికి మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఈ గృహప్రవేశానికి తేదీలన్నీ నేను పంచాంగాలను అనుసరించి 2-3 పంచాంగాలను నేను అనుసరించి నేను ఈ డీటెయిల్స్ అనేటివి మీకు షేర్ చేయడం అనేది జరిగిందండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తేదీలు ప్రతి ఒక్కరికి ఒకేలాగైతే ఉండవండి. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి ముహూర్తాలు అనేటివి మీకు మారుతూ ఉంటాయండి. టైమింగ్స్ అనేటివి మాత్రమే మీకు మారుతూ ఉంటాయి. కానీ ఈ డేట్స్లో అయితే మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే నిరభ్యంతరంగా మీరు ప్రశాంతంగా ఈ డేట్స్లో అయితే గృహప్రవేశ ముహూర్తాలు అయితే పెట్టుకోవచ్చండి. ఇదండి ఈ వీడియోలో మనకి ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజులలో మనకి ఓకే అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.